शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वां लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 79వ సర్గం. సీతాదేవిని ఆశ్రమమున ఒంటరిగా వదిలి వచ్చిన కారణమేమి అని రాముడు లక్ష్మణుని ప్రశ్నించుట. వదిన తనను తోలనాడుటచే విధిలేక తాను వచ్చినట్లు సౌమిత్రి అన్నకు తెలుపుట. అయినను నీవు ఆమెను వీడి వచ్చుట యుక్తముగాదు సుమా అని శ్రీరాముడు అనుట. అధాశ్రమాదుపావృత్తం అంతరా రఘునందన పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్ధితం పునః. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశము నుండి ఆశ్రమమునకు మరలి వచ్చుచున్నప్పుడు మార్గమధ్యములో దుఃఖార్తుడై తన కడకు చేరిన సౌమిత్రిని ఇట్లు ప్రశ్నించెను. తమువాచ కిమర్థం త్వం ఆగతో పాస్య మైథిలీం యదా సా తవ విశ్వాసాత్ వనే విరహితామయా దృష్ట్వైవాభ్యగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ సంకమానం మహత్పాపం యత్ సత్యం వ్యధితం మనః. ఓ లక్ష్మణ, నీ రక్షణలో నున్నప్పుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము కలుగదనడి విశ్వాసముతో నేను ఆమెను వనములో వదలి వచ్చి తిని, మరి ఆమెను ఒంటరిగా అచట విడిచిపెట్టి నీవు ఇచ్చటికి ఎందులకు వచ్చితివి? మైథిలిని ఏకాకిగా ఉంచి నీవు ఇచ్చటికి వచ్చుటను చూచిన పిమ్మట నిజముగానే అచట ఆమెకెట్టి మహావిపత్తు కలుగనున్నదోయని తలంచి నా మనస్సు మిక్కిలి వ్యధ చెందుచున్నది. స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతా విరహితం పధి. ఓ సౌమిత్రి, ఆశ్రమమున సీతాదేవికి తోడుగా ఉన్న నీవు ఆమె లేకుండా ఒక్కడవే దారి బట్టి వచ్చుచున్న నిన్ను దూరమునుండగానే చూచితిని. వెంటనే నా ఎడమ కన్ను బాహు అదిరినవి, నేను గుండె పగిలి తిని. ఏవ ముక్తస్తు సౌమిత్రి లక్ష్మణ శుభలక్ష్మణ భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్. వినయాది సద్గుణములతో ఒప్పుచున్న లక్ష్మణుడు ఇదివరలో సీతాదేవి తనను నిందించినందులకు మిక్కిలి బాధపడి ఉండెను. ఇప్పుడు శ్రీరాముడు మందలించుచూ పలికిన మాటలకు అతడు ఎంతయో నొచ్చుకొనుచు ఆయనతో ఇట్లు నుడివెను. న స్వయం కామకారేణ తాం త్యక్త్వాహమిహాగతః ప్రచోదితస్తైవోగ్రైః
త్వత్సకాశ మిహాగతః ఆర్యేణేవ పరాకృష్టం హా సీతే లక్ష్మణేతి చ పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తచ్ఛ్రుతిం గతం సా తమార్తస్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి గచ్చేతి మామాహ రుదతి భయవిహ్వల ప్రచోద్యమానేన మయా గచ్చేతి బహుశస్తయా ప్రత్యుక్త మైథిలీవాక్యం ఇదం త్వత్ప్రత్యయాన్వితం. అయ్యో అన్నా, నాయంతట నేనే బుద్ధిపూర్వకముగా వదినను వదిలి ఇచ్చటికి రాలేదు. ఆమె తీవ్రమైన మాటలచే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను నీ కడకు వచ్చి తిని. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ, నన్ను రక్షింపుడు అని నీ కంఠస్వరముతో పలికిన ఆర్తనాదములు ఆమె చెవికి చేరినవి. ఆ ఆర్తవచనములను విన్నంతనే ఆమె నీపై గల గాఢానురాగము వలన భయవిహ్వలయ్యి భయముతో వణికిపోవచ్చు ఏడ్చుచు లక్ష్మణ వెళ్ళుము అని నన్ను తొందర పెట్టెను. వెళ్ళుము అనుచు ఆమె ఎంతగా ఒత్తిడి చేయుచున్నను మీ అజేయత్వము మీదను దైన్య రాహిత్యము పైనను నాకు గల నమ్మకముచే ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చి తిని. నతత్ పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్ నిర్వృతా భవ నాస్త్యేతత్ కేనాప్యేవ ముదాహృతం. శ్రీరామునకు ఆపద కలిగింపగల రాక్షసుడు ఎవడనూ ఈ భూమండలమున లేడు. ఇవి రాముని పలుకులు కానే కావు. ఎవడో ఆయన కంఠస్వరమును అనుకరించుచు ఇట్లు పలికియుండును. కావున నీవు నిశ్చింతగా నుండవచ్చును. విగర్హితం చ నీచం చ కథమార్యోభిధాస్యతి త్రాహీతి వచనం సీతే యస్త్రాయేత్ త్రిదశానపి కిం నిమిత్తం తు కేనాపి భ్రాతురాలంబ్యమేశ్వరం రాక్షసేనేరితం వాక్యం త్రాహీతి శోభనే. అమ్మా, శ్రీరాముడు ఉత్తమ వంశ సంజాతుడు, దేవతలను సైతము రక్షింపగల సమర్థుడు. అట్టి మహావీరుడు హా సీత రక్షింపుము అనుచు దైన్యముతో ఒక అల్పుని వలె ఎట్లు పిలుచును. ఓ మంగళస్వరూపురాల, ఎవడో ఒక దుష్టరాక్షసుడు ఏదేని ఒక ప్రయోజనమును ఆశించి మా అన్నగారి కంఠస్వరమును అనుకరించుచు త్రాహి అని పలికి ఉండవచ్చును. విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి న భవత్యా వ్యధాకార్య కొనారీజనసేవిత అలం వైక్లభ్యమాలంబ్య స్వస్థాభవ నిరుత్సుక నసోస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే జాతో వా జాయమానో వా సంయుగేయ పరాజయేత్. నా జయ్యో రాఘవో యుద్ధే దేవై శక్ర పురోగమై. హా లక్ష్మణ, త్రాహిమాం అని పలికిన స్వరము రామునిది కాదు. కనుక ఒక సామాన్య స్త్రీ వలె నీవు ఇట్లు వ్యధ చెందుట ఏమాత్రమూ తగదు. తల్లి, నీవు కలవరపడవలసిన పనియే లేదు. మనస్సును కుదుట మరుచుకొనుము. నన్ను తొందర పెట్టవలదు. కథనరంగమున శ్రీరాముని జయింపగల మొనగాడు ఈ ముల్లోకములలోనూ ఇంతవరకును పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు. ఇంద్రాది దేవతలు సైతము యుద్ధమున శ్రీరాముని జయింపజాలరు. ఏవముక్తాతు వైదేహి పరిమోహితా చేతన ఉవాచాశ్రూని ముంచంతి దారుణం మాం ఇదం వచః. నేను ఇంతగా ధైర్యము చెప్పినను ఆ వైదేహి భ్రాంతికి లోనైన తన తలంపు నుండి బయటపడినదై సంతతధారగా కన్నీరు గార్చుచు అతి దారుణముగా నాతో ఇట్లనెను. భావోమయి తవాత్యర్థం పాప ఏవ నివేశితః వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మాం అవాప్స్యసి సంకేతాద్ భరతేన త్వం రామం సమనుగచ్చసి క్రోశంతం హి యథాత్యర్థం నైవం అభ్యవపద్యసే రిపుః ప్రచ్ఛన్నచారీ త్వం మదర్థం అనుగచ్చసి రాఘవస్యాంతరః ప్రేప్సుః తథైనం నాభిపద్యసే. మీ అన్న అశూలను వీడినచో నన్ను పొందవలెనన్నది పాపబుద్ధి నీలో గూడుగట్టుకొని ఉన్నది. ఎట్టి పరిస్థితులలోనూ నీవు నన్ను పొందుట మాత్రము కల్లా. శ్రీరాముని తుదముట్టింపుము అని భరతుడు నీకు సూచించి ఉండవచ్చును. అందులకే నీవు ఆయనను అనుసరించుచుంటివి, భక్తితో మాత్రము కాదు. అందువలననే ఆర్తితో ఆయన ఎంతగా పిలుచుచున్నను నీవు ఆయన కడకు వెళ్ళుటలేదు. నీవు మారువేషములోనున్న శత్రుడవు. నా కొరకే నీవు మమ్ము అనుసరించుచుంటివి. రాముని రూపుమాపిడి అవకాశము కొరకే నీవు ఎదురుచూచుచుంటివి. ఆ కారణముననే ఆయన కడకు నీవు వెళ్ళుటలేదు. ఏవముక్తో హి వైదేహ్యా సంరబ్ధో రక్తలోచనః క్రోధాత్ ప్రస్ఫురమానోష్ట ఆశ్రమాదభినిర్గతః. సీతాదేవి ఇట్లు పలుకగా నాలో క్రోధము ఆవేశించినది.
కన్నులు ఎర్రబారినవి, పెదవులు అదరినవి, చేయనది లేక వెంటనే ఆశ్రమము నుండి బయలుదేరి ఇటు వచ్చి తిని. ఏవాం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోహిత అబ్రవీద్ దుష్కృతం సౌమ్య తాం వినా యత్వమాగతః జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనేన క్రోధవాక్యేన మైథిల్యాన్ నిస్సృతో భవాన్ నహితే పరితుష్యామి త్యక్వా యద్యాసి మైథిలీం క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్వం ఇహాగతః. లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు ఎంతయో పరితపించి, ఓ సౌమ్య, ఏది ఏమైనను నీవు ఆమెను అతట ఒంటరిగా విడిచి వచ్చుట మాత్రము చాలా తప్పు. నేను ఎట్టి రాక్షస యోధులనైనను అదుపు చేయగల సమర్థులనని ఎరింగియు సీత క్రోధముతో పలికిన మాటలకు నీవు ఆశ్రమము నుండి బయలుదేరితివి. క్రుద్ధురాలైన ఒక స్త్రీ పలికిన పరుష వచనములను పట్టించుకుని మైథిలిని ఒంటరిగా వదిలిపెట్టి నీవిటి వచ్చితివి. ఇది నాకు ఎంత మాత్రము సంతోషకరము కాదు. సర్వదా త్వపనీతం తే సీతయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నో నాకరోహ శాసనం మమ. సీత పలికిన కఠోర వచనములకు నీవు వశుడవై నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. నీవు అట్లు చేయుట గొప్ప తప్పిదము సుమా. అసౌహి రాక్షసః సేతే శరేణాభిహతో మయా మృగరూపేణ ఏనాహం ఆశ్రమాద పవాహితః వికృష్య చాపం పరిధాయ సాయకం సలీల బాణేన చతాడితో మయా మార్గీం తనుం త్యజ్య స విక్లవస్వరో బభూవ కేయూరధర స రాక్షసః. మృగరూపములో వచ్చిన ఆ రాక్షసుడు నన్ను ఆశ్రమము నుండి చాలా దూరమునకు కొనిపోయెను. నేను ధనుస్సును చేతబట్టి బాణమును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి అవలీలగా ఆ శరముతో అతన్ని కొట్టి తిని నా బాణపు దెబ్బకు అతడు నేలగోలెను. అంతటా అతడు ఆ మృగరూపమును పరిత్యజించి రాక్షసుడుగా మారెను. అప్పుడతడు భుజకీర్తులను ధరించి దీనస్వరము గలవాడై ఉండెను. శర హతేనైవ తదార్తయా గిరా స్వరం మమాలంబ్య సుదూర సంస్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలీం. నా బాణ దాటికి దెబ్బతిని అతడు నా కంఠమును అనుకరించుచు దూరమునకు వినబడినట్లు ఆర్తవచనములను పలికెను. ఆ దారుణ వచనములను నావిగా అనుకొని నీవు మైథిలిని అతట వీడి ఇటు వచ్చితివి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 79వ సర్గము.